జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. ఇద్దరిలో ఫస్ట్ కోపం ఎవరికి వస్తుంది? నాకే. ట్రూనా మ్యామ్? చెప్పాను కదా, ఇతనికే వస్తుంది కోపం. ఓకే సార్, ఫస్ట్ సారీ ఎవరు చెప్తారు? నేనే మీరు చెప్పింది చెప్పాను కదా ఇంటర్వ్యూలో, చాలా ఈగోయిస్టిక్ అని వస్తారు. కోపం వస్తుంది, సారీ చెప్పకపోతే ఎంతసేపు చెప్పకపోయినా అలా సైలెంట్ గానే ఉంటారు. అంతే. సారీ చెప్పాక వెంటనే కరిగిపోతారు. సో మ్యామ్ చేసిన కుకింగ్ ఐటమ్స్లో మీ ఫేవరెట్ కుకింగ్ ఐటమ్ ఏం చేస్తారు ఎక్కువగా? నాటుకోడి ఫ్రై. ఇదేదో నేనే ఓడిపోయేటట్టుందని. ఓకే, సో ఆల్రెడీ అడిగేశారు. యా, అడిగి నన్ను ఇప్పుడు అడుగుతున్నారు. ఎస్, మీరు వినలేదు కాబట్టి. మ్యామ్ చేసిన కొన్ని స్వీట్స్లో ఎక్కువగా మీ ఫేవరెట్ స్వీట్ ఏం చేస్తుంటారు? చంద్రకాంతలు. అమ్మయ్య, ఇది ఒక్కటే చెప్పలేదు మీరు. అన్ని చెప్పాను. ఏమిటి రవ్వ లడ్డు, సున్నుండలు రవ్వలాడు ఇష్టం కదా. రవ్వలాడు అదొక్కటే మ్యామ్ చెప్పలేదు. నా కోసం చేసి చంద్రకాంతలే. మీకోసం చేసింది మీరు వీడియో కూడా చేశారు కదా మ్యామ్? రవ్వ లడ్డు వీడియో రవ్వ లడ్డు వీడియో చేశారు. చంద్రకాంత్ చేయలేదు. అతని దగ్గర నేను నేర్చుకున్నాను. చంద్రకాంత్ అతను నేర్పించారు. వాళ్ళ మదర్ దగ్గర ఎప్పుడో చిన్నప్పుడు చేస్తుంటే చూసి అబ్జర్వ్ చేసి నాకు ఎలా చేయాలో చెప్పి మొన్న అంతనే చేశారు. వరలక్ష్మి వద్దం రోజు నాకు హెల్ప్ చేస్తూ చేశారు. బాగా చేశారు. సూపర్. అండ్ మ్యామ్ కట్టుకునే సారీస్లో మీ ఫేవరెట్ కలర్ సారీ ఏంటి? బ్లూ. ఇందులో నేను నీకు గ్రీన్ కదా ఇష్టం. అన్ని తప్పు ఆన్సర్లు చెప్పినాను. బ్లూ గ్రీన్ రెండు ఇంట్రెస్ట్. నీకు ఎక్కువ ఏ ఫేవరెట్ కలర్ ఇష్టం? లేదు, ఇంకా అయిపోయింది. అయిపోయింది, అది క్లోజ్. నేను 2 గెలిచాను మ్యామ్. ఒకటి స్వీట్. లేదు, అతను తప్పు చెప్పారు ఆన్సర్. అసలు అతను గ్రీన్ ఇష్టం. అసలు గ్రీన్ ఇష్టం, బ్లూ కూడా. గ్రీన్ ఇష్టం. ఇదేదో బాగుంది. ఎప్పుడైనా సరే వైఫ్ ని అడిగేటప్పుడు హస్బెండ్ నుంచి కొడుతూ అప్పుడు రియల్ గా బయటకు వస్తాయి ఆన్సర్స్. సూపర్. సో మ్యామ్ కి ఇష్టమైన హీరో ఎవరు? సూర్య. మ్యామ్ కి ఇష్టమైన యాక్ట్రెస్ ఎవరు? యాక్ట్రెస్ అనుష్క. కాదు, నాకు నయనతార ఇష్టం. నేను 3 points గెలిచాను. 3 points గెలిచాను. ఓకే. అండ్ జనరల్ గా తనకి ఫ్యాన్ అన్నది లేదు, అన్ని చూస్తుంటది కదా. చెప్పాను కదా, నేను అన్ని చూస్తాను సార్. అంటే తను అన్ని చూస్తారు, కానీ ఏదో సమ్ అప్పుడప్పుడు అలా చెప్తుంది. అది అనుష్క అని విన్నాను. ఓకే, అంటే మిమ్మల్ని కూడా కొంచెం అటు ఇటు కన్ఫ్యూజ్ చేయాలి కదా సార్, అందుకు చేశారు. ఓకే, మ్యామ్కి ఇష్టమైన ఒక ఫుడ్ ఐటమ్ ఏంటి? వెజ్ కానీ నాన్ వెజ్ కానీ? చికెన్ బిర్యానీ. అండ్ వెజ్లో సిమిలర్గా మీకు ఇష్టమైన ఒక ఫేవరెట్ కర్రీ? నాకు ఇష్టమైందా? మీకు ఇష్టమైంది అండ్ మ్యామ్కి కూడా ఇష్టమైంది అది కూడా? నాకు ఇష్టం ఆలు ఫ్రై. మ్యామ్కి ఇష్టమైంది అదే ఇష్టం ఇద్దరికి. మీరు అందించేశారు. అండ్ మ్యామ్ చూసారా, నేను సార్కి ఒక హింట్ ఇచ్చాను. ఏమని ఇచ్చాను? సరే మీకు ఇష్టమైన వెజ్ కర్రీలోనే మ్యామ్కి కూడా ఇష్టం అయిపోయింది అదొకటి ఉంది అని. నాకు ఇష్టమైంది వెజ్ కర్రీ అని ఆలోచించారు సార్, కానీ మీద టిక్ చేసుకోలేదు. మీకు చెప్పాను కదా, సర్ప్రైజ్లు ఇవ్వడాలి అవేమి రావని చెప్తున్నాను కదా. పాలిటిక్స్ ఒక్కటే వచ్చేదానికి. లేదు, ఇక్కడ నా సైడ్ వచ్చారు ఇప్పుడు సార్. నన్ను విన్ చేయాలని సార్ ఫిక్స్ అయ్యారు. పాపం బయట అమ్మాయిని విన్ చేద్దాం అప్పుడప్పుడు అని. 4 answers నేను విన్ అయ్యాను. ఓకే. అండ్ ట్రావెలింగ్లో ఎక్కువగా ఫేవరెట్ ఊరేది? ఊరా నచ్చే వయనాడ్, కూర్గ్. ట్రూ, సూపర్. అండ్ ఇప్పుడు మ్యామ్ దానికి వస్తాం. సార్కి ఇష్టమైనవన్నీ చెప్పేశారు, సార్కి ఇష్టమైనది కలర్స్ చెప్పేశారు అండ్ ఎవ్రీథింగ్. మీరు సార్ని ఒక 5 questions అడగాలి. ఇప్పటికీ కూడా మీకు తెలియంది ఎప్పుడైనా క్యూరియస్గా ఉన్నవి ఇప్పుడు మీరు అడగచ్చు. ఒక 5 questions. నేనా? మీరే అడగాలి. 5 questions అడగాలి. నా క్వశ్చన్స్ అన్ని పొలిటికల్ గానే ఉంటాయి. పోనీ పర్వాలేదు, పర్వాలేదు, మీ ఇష్టం, ఛాన్స్ మీది. ఇంకా అయితే ఫస్ట్ క్వశ్చన్, మీకు వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ చేసినా సరే మీకు జగన్మోహన్ రెడ్డి అంటే ఇంకా ఎందుకు ఇష్టం? వ్యక్తిగతంగా మనిషి మంచి వ్యక్తి, అంతేకాకుండా నాకంటూ ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని గుర్తింపును ఇచ్చిన వ్యక్తి. వాళ్ళ నాన్న నుంచి నేను అభిమానిస్తాను, ఇవన్నీ అభిమానిస్తాను. పొలిటికల్ జనరల్గా ఏదైనా మీ ఇద్దరి గురించి కానీ? ఇద్దరి గురించి అడగాలి మీకు. నాలో మీకు ఇష్టమైంది ఏంటి?
ఇష్టం లేనిది ఏంటి? మంచితనం. ఇష్టం లేనిది? ఇష్టం లేనిది కంగారు. ఏదైనా ఆలోచించి ఇది చేయాలా వద్దా అని 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. టక్కిమని చేస్తుంది. అంటే లేట్ అయితే లేట్ అయిపోతానేమోనండి. దానికి ఆన్సర్ చెప్పేస్తావు. ఇంకా చాలా చిన్న పిల్ల మైండ్ సెట్. ఓకే, నేను ఇది మార్చుకోవాలి, ఇది నువ్వు మార్చుకోవాలి మధు అంటే ఏది చెప్తావు? నువ్వు ఇది చేంజ్ చేయాలి, ఇది నాకు నచ్చలేదు అని చెప్పాలంటే? ఎవరి మీద కోపం అవ్వకూడదు, అందరితోని స్నేహంగా ఉండాలి, ఎవరు కూడా మన గురించి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు, ప్రతి ఒక్కరితో స్నేహభావంతో పోవాలని నేను కోరుకుంటున్నాను. అంటే నేను అందరి మీద కోపం అవుతున్నాను అంటే చెప్తున్నారు. చెప్తున్నాను అలా ఉంటే మంచి పేరు వస్తుంది. అందరితో పాజిటివ్ యాటిట్యూడ్, ఆల్ ఆర్ గుడ్, అందరూ మంచివాళ్ళే. ఇంకా 2 ఉన్నాయి. నన్ను ఒక మంచి పొలిటీషియన్ గా చూస్తే ఇష్టమా, నీకు ఒక బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ గా చూస్తే ఇష్టమా, అండ్ ఒక ఫిలిం లో యాక్టర్ గా ఇష్టమా? అదే అలాగా చెప్పలే, ఈ రెండిట్లో ఏదో ఒక ఆన్సర్. ఫీల్డ్ ఏదైనా సరే ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా ఉంటే నాకు చాలు. అది పొలిటికల్, బిజినెస్, ఇంకో ఫీల్డా ఏదైనా సరే అందులో సక్సెస్ అయ్యి మంచి జరిగితే చాలు. నాలాగే సోషల్ మీడియాలో ట్రోల్స్కి గురై కొన్ని అవమానాలు ఎదుర్కొన్న ఇంకొక ఉమెన్ చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను? మనిషి మళ్ళీ పుట్టాం, ఒకసారి పుట్టాం, ఒకసారితోనే మళ్ళీ పోతాం. ఎలా వచ్చాం అలాగే పోతాం. ఒంటరిగానే వచ్చాం, ఒంటరిగానే పోతాం. మనతో ఎవరూ రారు, మనం సంపాదించుకునేవి ఏవీ రావు. కాబట్టి అందరితో స్నేహంగా మంచిగా వెళ్ళిపోవటం ఒకటి ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలి. నేను ఈరోజు చనిపోతాను, ఆత్మహత్య చేసుకుంటాను, నా జీవితంలో ఇది ఫెయిల్ అయ్యాను కాబట్టి నేను ఇంకా బ్రతకను, డిప్రెషన్లోకి పోవటం, ఇలాంటివి మానుకోవాలి. నీ వైపు చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే అందరూ నీ తాలూకా ధైర్యం. ఎంతమంది విమర్శించినా, ఎన్ని ట్రోల్స్ వచ్చినా, ఎంత నీచంగా ట్రోల్స్లో వాళ్ళు మాట్లాడినా నవ్వుకుంటూ ఆస్వాదిస్తున్నావు. ఇట్స్ గ్రేట్ థింగ్. అందరూ అలా ఉంటే ఇబ్బందే ఉండదు. మంచి చేసినా విమర్శిస్తారు. దేవుడిని విమర్శించే వాళ్ళు ఉన్నారు, దేవుడు లేడు అని చెప్పి వాదించే వాళ్ళు ఉన్నారు. సో ఏది మంచి ఏది చెడు మనం మంచి అనుకుని మనం చేసుకుని వెళ్తే ఎవడేమనుకున్నా మనకు అనవసరం. దానికి నువ్వు స్ట్రాంగ్గా నిలబడగలవని నమ్మకం నాకుంది. నీలాగే అందరూ కూడా ధైర్యంగా ఉంటే చాలు. సో ఎవరితో ఎవరు రారంటున్నారు కదా, మధు మీతో లాస్ట్ వరకు వస్తుందని నమ్మకం మీకుందా? ఇది మధు వచ్చేసారు కదా ఆల్రెడీ. ఇది భౌతికమైంది. ఇది లాస్ట్ మినిట్ వరకు ఇది తప్పదు. కానీ మనం శారీరకంగా మనము ఈ భూమి నుంచి పోతాం కదా, పోయేటప్పుడు ఒక్కడమే పోతాం. అదే సృష్టి రహస్యం. సరే, మ్యామ్కి 5 క్వశ్చన్స్ అయిపోయి నాకు క్వశ్చన్ మాత్రం వదలలేదు. చెప్పిన మధ్యలో దూరకుండా ఎలాగైనా లాస్ట్లో అడగాలి అని చెప్పి అది క్లియర్ చేస్తారు. మ్యామ్ మీరు ఉంటారు మ్యామ్ లాస్ట్ వరకు 100% ఉంటారు అనే విషయం అది సార్కి అది ఎప్పుడో 100% తెలుసు కాబట్టి ఇంకా సొసైటీలోకి చాలా ఓపెన్ స్టేట్మెంట్ అనేది పాస్ చేసేసారు. ఆ నమ్మకం రాకుండా సార్ అయితే ఖచ్చితంగా స్టేట్మెంట్ పాస్ చేయరుగా. సో అంతే కదా సార్, నేను మీకే సపోర్ట్ కాదు, ట్రూ. నువ్వే నాతో ఉంటావు, నేనే నీతో ఉంటాను. ఒకరికొకరు. నోబడీ కెన్ టచ్. అనండి. మ్యామ్కి ఆన్సర్ వచ్చేసింది ఇప్పుడు క్లియర్గా. చూడండి, మీరు లాస్ట్ వరకు ఎవరికి ఎవరు ఉండరు, ఒకరు వెళ్తాం అనగానే ఒక్క బయటికి రాకుండానే కల్లంటి వాటర్ అలా వచ్చేసాయి. మీరు అబ్జర్వ్ చేశారా? బయటికి పైకి అంటే మనిషి మరణించటం ఎలా జరుగుతుంది? ఒక్కడమే వస్తాం, ఒక్కడమే పోతాం. ఎస్, ట్రూ సార్. సరే, యాక్సిడెంట్లో కలిపి 10 మంది పోవటం అది వేరు, 10 మంది ఒకేసారి పోవటం అది వేరు. అది కూడా అలా రాసి పెట్టింది కాబట్టి అలా జరుగుతుంది. అది నేను చెప్తున్నా. బ్రతికున్నంత వరకు ఇది శాశ్వతం, మనం ఇలాగే ఉంటాం, అందులో డౌట్ ఏం లేదు. మేము ఓకేనా? ఓకే, క్లారిటీ వచ్చింది కదా. ఒక్కసారి పాపం కళ్ళంటే నీరు ఇలా తిప్పేసుకున్నారు. అండ్ ఇప్పుడు నేను అడిగేస్తాను సార్, మ్యామ్కి కోపం వచ్చేటప్పుడు మ్యామ్ బిహేవియర్ ఎలా ఉంటుంది? అలాగే చెప్పాలి మీరు. ఆ కోపం వచ్చినప్పుడు మాత్రం కొంచెం అన్నీ మర్చిపోయి బిహేవ్ చేస్తుంది. అంటే ఎంత ఎక్స్టెంట్గానే వెళ్ళిపోతుంటుంది. అలా వద్దంటాను నేను.
కోపం వచ్చేటప్పుడే మనిషి ఎక్కువ ఆలోచించాలి. ప్రశాంతంగా ఉండేటప్పుడు ఆలోచించడానికి ఏముంటుంది? కోపం వచ్చేటప్పుడు మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అదే స్థితప్రజ్ఞత. అప్పుడే మనం డెసిషన్ తీసుకోవడానికి మంచి అవకాశం వస్తుంది. ఆ కోపంలో రాంగ్ డెసిషన్స్ వస్తాయి. True. అది వద్దని చెప్తాను. అది ఎవరికైనా తినైనా వచ్చి ఎవరికైనా జనరల్గా కోపం వచ్చేటప్పుడు ఆ నిర్ణయం తీసుకోవద్దు అంటాను నేను. ఆ కోపాన్ని తగ్గే వరకు ఆ నిర్ణయాన్ని మాత్రం వాయిదా ఇస్తే ఎవరికైనా మంచిది. మ్యామ్ ఇచ్చిన సర్ప్రైజెస్ చాలా ఉంటాయి. అంటే యాక్చువల్గా ఫీమేల్ ఎక్కువ సర్ప్రైజెస్ చేస్తూ ఉంటారు కపుల్స్లో. అలా మీకు ఇచ్చిన సర్ప్రైజెస్లో మీ ఫేవరెట్ సర్ప్రైజ్ ఏంటి? చాలా బ్రేస్లెట్ ఒకసారి సడన్గా కొనిచ్చారు, తర్వాత వాచెస్ సడన్గా తెచ్చి పెడుతుంది. నాకు ఇష్టమైన అంతే, ఇంకేముంటాయి? వాచెస్, బ్రేస్లెట్స్, కార్, ఇలాంటివి. షీ సర్ప్రైజ్ ఫర్ మీ ఎవ్రీథింగ్. అంటే ప్రతి నిమిషం నేను ఒక గొప్పగానే ఫీల్ అవుతాను ఆమెకి. ఆమె ఏదో ఇస్తే సర్ప్రైజ్ అవటం కాదు, నాతో ఉండి నాకు ఇన్ని రకాలుగా నిలబడి నాకు అండదండలుగా ఉండి ఎక్కడైతే పడిపోయానో మళ్ళీ అక్కడి నుంచి లేపి తట్టి నేనున్నాను, తప్పకుండా నువ్వు మళ్ళీ ఆ ఉన్నత స్థానానికి రావాలి, యథాస్థితిని పొందాలని తను ప్రతి నిమిషం ఉంటుందా. ఇట్స్ అ గ్రేట్ సర్ప్రైజ్. ఫేవరెట్? అయ్యో పాపం వచ్చేస్తున్నాయి వాటర్. అయ్యయ్యో అయ్యో మ్యామ్ చాలా హ్యాపీయెస్ట్ థింగ్ చెప్పారు. మంచి అసలు చూసారా మెమొరబుల్. అంటే మిమ్మల్ని మేము ఇందాక ఎంత ఇది చేసిన ఏడుపు రాలేదు, కానీ సార్ చెప్పగానే ఒక్కసారి పాపం అయ్యయ్యో. Cool.